హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అనేక వైవిధ్యభరితమైన వీడియోలు చూసాం. ఈరోజు అందుకు భిన్నంగా ఒక ప్రేమ కథ గురించి మాట్లాడుకుందాం. నిజమైన ప్రేమ కథ గురించి మాట్లాడుకుందాం. అబ్బా, ఇక్కడ కూడా ప్రేమ కథైనా అనుకుంటే కొన్ని క్షణాలు టైం కేటాయించండి. ఎందుకంటే ఈరోజు ప్రేమ కథ మనిషి గురించి కాదు, ఒక సైకిల్ గురించి. ఈ సైకిల్ చుట్టూనే ఇవాల్టి ప్రేమ కథ తిరుగుతుంది. అతని పేరు పీకే మహానందియా. 1949లో ఒరిస్సా రాష్ట్రంలో ఒక దళిత కుటుంబంలో పుట్టాడు. ఈ రోజుకి సమాజంలో దళితుల పట్ల ఎలాంటి వైఖరి ఉంటుందో చూస్తూనే ఉన్నాం. మహానందియా చిన్నప్పటి నుంచే అనేక సందర్భాల్లో వివక్షను ఎదుర్కొంటూ పెరిగాడు. ఇతర పిల్లలకి దూరంగా ఉంచేవాళ్ళు. అంతేకాదు, కొంతమంది ఆకతాయిలు అతని ఇంటి మీద రాళ్లు విసిరేవాళ్ళు. అయినా ఎక్కడా ఎదురు తిరిగేవాడు కాదు, ఎవరి మీద ఎదురుదాడి చేసేవాడు కాదు. చిన్నప్పటి నుంచే ఏదైనా సాధించాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన అతనిలో ఉండేది. బాల్యం నుంచి బొమ్మలు వేయడం అంటే చాలా ఆసక్తి అతనికి. లలిత కళలు నేర్చుకోవాలనుకునేవాడు. కానీ పేదరికం అందుకు అడ్డంకిగా మారింది. మంచి కాలేజీలో సీటు సంపాదించాక ఆ అవకాశం దక్కింది. మనం ఒక లక్ష్యాన్ని బలంగా నిర్దేశించుకుంటే ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోతాయని చెప్తారు. మహానందియా ప్రత్యేకతను ఒరిస్సా ప్రభుత్వం గుర్తించింది. అతనికి సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ చదువుకునేందుకు అవకాశం కల్పించింది. మరి మన సైకిల్ మ్యాన్ కథ ఇంత తేలిగ్గా ఉంటే ఎలా మనల్ని ఆకర్షిస్తుంది? ఢిల్లీ వెళ్ళాక కూడా అతని కష్టాలు తీరలేదు. కాలేజీలో అడ్మిషన్ అయితే దొరికింది, కానీ ఉండేందుకు ఇల్లు లేదు. చాలాసార్లు ఫుట్పాత్ల మీదే పడుకునేవాడు. పబ్లిక్ టాయిలెట్ వాడుకునేవాడు. అయితే అన్ని సందర్భాల్లోనూ అతను కలగన్న కళ అతని వెంటే ఉండేది. కాలేజ్ అయ్యాక సాయంత్రం ఢిల్లీలోని జనం రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో ఆసక్తి చూపించిన వాళ్ళ పోర్ట్రేట్స్ వేసేవాడు. ఆ పని చేస్తే కొన్ని డబ్బులు దొరికేవి. రోజులాగే సాయంత్రాలు బొమ్మలు గీస్తున్నప్పుడు అతని ముందు ఒక కారు వచ్చి ఆగింది. కారు వెనుక సీట్లో ఒక విదేశీయురాలు కూర్చుని ఉంది. తన పోర్ట్రేట్ వేయమని ఆగింది. ఏం అనకుండానే ఆమె పోర్ట్రేట్ గీసిచ్చాడు. ఆ బొమ్మ చూసి ఆమె చాలా ఇంప్రెస్ అయింది. అతన్ని కలవడానికి రమ్మని అడిగింది. మరుసటి రోజు ఆమెను కలిసేందుకు వెళ్ళాడు అతడు. ఆమె ఎవరో కాదు, రష్యాకి చెందిన వాలెంటినీ తెరిష్కోవా. ప్రపంచంలోనే తొలి మహిళా వ్యోమగామి ఆమె. ఇది ప్రద్యుమ్న జీవితంలో కీలకమైన మొదటి మలుపు. మరో రోజు ప్రధాని ఇందిరాగాంధీ బొమ్మ వేయడానికి ఆగాడు. ప్రద్యుమ్న వేసిన పోర్ట్రేట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక అప్పటి నుంచి ఢిల్లీలో అతని జీవితమే మారిపోయింది. అప్పటి వరకు కష్ట నష్టాలతో జీవిస్తున్న ప్రద్యుమ్నకి ప్రభుత్వాలు వసతిని ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాయి. లేట్ నైట్స్ వరకు పనిచేసే ఏర్పాట్లు చేశాయి. ఆ తరువాత నుంచి ప్రద్యుమ్న కూడా పగలు రాత్రి పనిచేయడం మొదలుపెట్టాడు. ఢిల్లీలో ఒక మారుమూల సందులో కూర్చుని పనిచేసుకునే తన జీవితం మారిపోతుందని తను ఊహించలేదు. ఇది 1975 నాటి మాట. చార్లెట్ వాన్ షెడ్విన్ అనే స్వీడన్ విద్యార్థి ద హిప్పీ ట్రైన్ని ఫాలో అవుతూ కొద్ది రోజుల కోసం ఇండియా వచ్చింది. కటౌట్ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రద్యుమ్నని చూసింది. తన పోర్ట్రేట్ వేయమని అడిగింది. మనందరం అనుకునే విధంగానే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చార్లెట్ని చూసి ప్రద్యుమ్న ఎంత నర్వస్గా ఫీల్ అయ్యాడంటే ఆమె పోర్ట్రేట్ వేయలేకపోయాడు. మరుసటి రోజు రమ్మని చెప్పాడు. రెండో రోజు ఆమె పోర్ట్రేట్ వేసిచ్చాడు. ఆ తర్వాత కూడా చార్లెట్ ప్రద్యుమ్నని కలిసేందుకు వస్తూనే ఉండేది. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం, ప్రేమ మొదలైంది. ప్రద్యుమ్న తండ్రి వృత్తిరీత్యా పోస్ట్ మ్యాన్, అలాగే జ్యోతిష్యుడు కూడా. అందుకని తన కొడుకు జాతకంలో ఒక విదేశీ వనితను పెళ్లి చేసుకుంటాడని, ఆ అమ్మాయి గాయని అని తెలుసుకున్నాడు. లేదా పెద్ద ఎస్టేట్కి యజమాని కూడా అయ్యుండొచ్చని చెప్పాడు. చార్లెట్ కలిసినప్పుడు తన తండ్రి చెప్పిన భవిష్యవాణి గుర్తొచ్చింది. ప్రద్యుమ్న చార్లెట్కి ఆ విషయం చెప్పినప్పుడు తాను మ్యూజిషియన్ అని చెప్పింది ఆమె. తాను ఎస్టేట్కి ఓనర్ని కూడా చెప్తుంది. ఈ విషయాలన్నీ చెప్పగానే ఆ అమ్మాయితోనే తన పెళ్లి జరుగుతుందని అనుకున్నాడు. కాలం గడిచిన కొద్దీ ఇద్దరి మధ్య ప్రేమ బలపడింది. కొంతకాలానికే ఇద్దరూ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు కూడా. 2-3 వారాల్లోనే చార్లెట్ వీసా గడువు పూర్తయింది. తను తిరిగి స్వీడన్ వెళ్లాల్సిన టైం దగ్గర పడింది. మరోవైపు ప్రద్యుమ్న అక్కడే ఉండిపోయి తన పనిలో ముందుకు వెళ్లాలనుకున్నాడు. 2.5 ఏళ్ల పాటు ఇద్దరూ దూరంగానే ఉన్నారు. ఈ సమయంలో ఇద్దరూ ఉత్తరాల రూపంలో మాట్లాడుకునేవాళ్ళు. 1970లో ప్రద్యుమ్న చార్లెట్ని కలిసేందుకు బయలుదేరి స్వీడన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన దగ్గర ప్రయాణానికి సరిపడా డబ్బులు లేవు. విమానం ఎక్కే స్తోమత లేదు. ఆ సమయంలో తన దగ్గరున్న వస్తువులన్నీ అమ్మేశాడు. అలా ఆ వస్తువులన్నీ అమ్మేగా 1200 రూపాయలు వచ్చాయి. ఇక్కడే మన కథానాయకుడి ఎంట్రీ మొదలైంది. వస్తువులన్నీ అమ్మగా వచ్చిన డబ్బులో నుంచి 80 రూపాయలు పెట్టి ఒక పాత సైకిల్ కొని 8000 కిలోమీటర్లు ప్రయాణించడానికి సిద్ధమవుతాడు. భారత్ నుంచి యూరోప్కి 6000 కిలోమీటర్లు సైకిల్ మీదే ప్రయాణించాడు. సైకిల్తో పాటు అతని దగ్గర ఒక స్లీపింగ్ బ్యాగ్ మినహా ఇంకేం లేవు. ప్రయాణంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
దారి మధ్యలో పోర్ట్రేట్స్ వేయడం, ఫలితంగా భోజనం, వారి ఇంట్లో షెల్టర్ అడిగి ఉండేవాడు. అనేక రాత్రులు తన స్లీపింగ్ బ్యాగ్తోనే పడుకునేవాడు. ఆ తర్వాత కొంతమంది ఇచ్చిన ఆర్థిక సాయంతో ఇరాన్, టర్కీ, జర్మనీ, ఆస్ట్రియా లాంటి దేశాల మీదుగా ప్రయాణం కొనసాగించాడు. 5 నెలల ప్రయాణం తర్వాత ఎట్టకేలకు స్వీడన్లో అడుగుపెట్టాడు. ఇక్కడే క్లైమాక్స్ మొదలైంది. ఇమిగ్రేషన్ వీసా లేని కారణంగా అతని బోర్డర్లోనే ఆపేశారు. పెళ్లి సర్టిఫికేట్ చూపించినా సరే స్వీడిష్ అధికారులు అతన్ని లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే సైకిల్ మీద భారత్ నుంచి ఇక్కడి వరకు ప్రయాణం అనేది అసాధ్యమని వాళ్ళ నమ్మకం. ఇలాంటి సాధారణ వ్యక్తితో స్వీడన్లోని ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి ఎలా జరుగుతుందనేది వాళ్ళ వాదన. పెళ్లి ఫోటోలు చూశాక స్వీడన్ అధికారులు చార్లెట్ని సంప్రదించారు. నిర్ధారణ చేసుకున్నాకే అతన్ని స్వీడన్లోకి అడుగుపెట్టేందుకు అనుమతించారు. ఈ విషయం తెలిసిన చార్లెట్ ప్రద్యుమ్నని కలుసుకునేందుకు స్వీడన్ బోర్డర్కి స్వయంగా వెళ్ళింది. ప్రద్యుమ్నకి అప్పటికి కూడా అంత ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయితో తన పెళ్లి జరిగిందని నమ్మలేకపోయాడు. ప్రద్యుమ్నకి అనేక అనుమానాలుండేవి. కానీ తన భార్యని కలుసుకున్నాక అన్ని అనుమానాలు తీరిపోయాయి. 1997లో స్వీడిష్ చట్టం ప్రకారం మరోసారి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. స్వీడన్ దేశ పరిసరాలు, ఆచార వ్యవహారాలు ప్రద్యుమ్నకి కష్టంగా ఉండేవి. కానీ చార్లెట్ ప్రద్యుమ్నకి అన్ని విషయాల్లో సాయం చేసింది. వీళ్ళ పెళ్లి జరిగి 40 ఏళ్లు దాటిపోయింది. వీరికి 2 పిల్లలు కూడా. ఇప్పుడు ప్రద్యుమ్న స్వీడన్ పౌరుడు. ఆ దేశ సంస్కృతి, కళలను ప్రచారం చేస్తూ ఉన్నాడు. ప్రపంచమంతా అతని పెయింటింగ్స్ ప్రదర్శిస్తున్నాడు. యునెసెఫ్ గ్రీటింగ్స్లో అతని పెయింటింగ్స్ చోటు దక్కించుకున్నాయి. భార్యాభర్తలిద్దరూ ఒరిస్సా వస్తూ వెళుతూ ఉంటారు. తమ గ్రామస్తులను కలుస్తూ ఉంటారు. 2012 జనవరి 4న ఒరిస్సాలోని ఉత్కల్ యూనివర్సిటీ కల్చర్ వాళ్ళు డాక్టరేట్తో కూడా అతన్ని సత్కరించారు. అంతేకాదు, స్వీడన్లో ఒరిస్సా కల్చర్ని ప్రచారం చేసేందుకు ఒడిస్సా బ్రాండ్ అంబాసిడర్గా కూడా నియమించారు. ద అమేజింగ్ స్టోరీ ఆఫ్ ద మెన్ హూ సైకిల్డ్ ఫ్రమ్ ఇండియా టు యూరోప్ ఫర్ లవ్ పుస్తకం కూడా మీకు అందుబాటులో ఉంటుంది, చదవండి. ఈ మొత్తం స్టోరీలో ఈ ప్రేమ జంటని కలిపింది సైకిల్ కాబట్టి ఈ మన కథలో సైకిలే హీరో. మరి ఈ మొత్తం కథలో మీకు నచ్చిన విషయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.